ప్రభువైన యేసుక్రీస్తునామమున నా మీ అందరి శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండం 28వ అధ్యాయము 15వ వచనము. ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశంలోకి నిన్ను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా అని వాగ్దానం ఇచ్చింది. పరిశుద్ధాత్మడు అర్ధరాత్రులు లేచి ప్రార్థన చేశాను. 1000 స్తుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు అన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం చూపించారండి. వెంటనే షాడోస్ పెట్టిన చూడండి ఇక్కడ యాకోబు గారికి ఇచ్చిన వాగ్దానం ఈరోజు మనకి ఇచ్చారన్నమాట. ఆయన యాకోబు గారు ఆ రోజుల్లో మరి బయర్షెబా నుండి బయలుదేరి మరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుకినప్పుడు మరి అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోట మరి రాళ్ళతో ఒకటి తీసుకుని రాళ్ళల్లో ఒకటి తీసుకుని దాన్ని తనకు తలకడగా చేసుకుని అక్కడ పండుకున్నారనమాట. అప్పుడు అతడు ఒక కల కన్నారన్నమాట. అందులో ఒక నిచ్చెన భూమి మీద మరి నిలబడి ఉండెను. దాని కొన ఆకాశం అంటుందన్నమాట. దాని మీద దేవుని దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారనమాట. అయితే మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడని యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానమునకు నిచ్చెదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వెలుగును. నీవు పడమటి తట్టును తూర్పు తట్టును మరి ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదవు. మరి భూమి యొక్క వంశంలో నీ మూలంగాను నీ సంతానం మూలంగాను ఆస్వాదింపడను అని మాట్లాడతారండి. ఇంకా ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు ప్రతి స్థలమంది నిన్ను కాపాడుతానంటున్నారు. ఈ దేశానికి నేను మరలా రప్పిస్తానన్నారు. నీతో నేను చెప్పినది నెరవేర్చే వరకు నేను విడవనని చెప్తారండి. మరి ఏ విధంగా యాకోబు గారు అప్పుడు నిద్ర లేచి మరి యాకోబు గారు నిద్ర మరి యాకోబు నిద్ర తెలిసి నిశ్చయంగా యెహోవా మరి ఈ స్థలమందు ఉన్నాడు. మరి ఆయన మరి అది నాకు తెలియక పోయిననుకుని మరి భయపడంట. ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకముకు ఇదే అనుకున్నారనమాట. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను ప్రగడగా చేసుకుని రాయి తీసి దాన్ని మరి స్తంభముగా చేసి నిలిపి దాని కొన మీద మరి నూనె పోసారంటండి. ఆ విధంగా దేవుడు మరి ఆనాడు మరి యాకోబు గారితో మాట్లాడిన దేవుడు ఈరోజు ఆ వాగ్దానాన్ని కూడా మనకి ఇస్తున్నారనమాట. నిన్ను గొప్పతనం చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తానంటున్నారు, నీ నామం గొప్ప చేస్తానంటున్నారు, నేను నీ తోడే అంటున్నారు, నేను ఉన్నవాడు అంటున్నాడు, నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అంటున్నారు అనమాట. నీ ముందు చూడ యెహోవా నీ తోడే ఉంటాడు, నేను విడవడం ధైర్యం అంటున్నారు అనమాట. దేవుడని ఒక్కరిని సంవత్సరం ఎల్లప్పుడూ మీ మీద ఉంటాయి అంటున్నారు అనమాట. వినయంగా ప్రాణం విజయింపజేసి దేవుడు మందుడు అనమాట. భూమి మీద సమస్య జన్మల కంటే నేను చేస్తాను అంటున్నారు. ఇంకా ఆయన ప్రేమించేవారు బంధువు ఉదయం సూర్యుని వెళ్ళి ఉంటారు అంటున్నారు. ధైర్యం తెచ్చుకుని భృంగం ఉంచుకోమన్నారు. ఇంకా గ్రహం ఉపకారం నేను చేస్తారంటున్నారు. ఆయన సహాయం వల్ల మన సైన్యం జయించగలమంట. మన దేవుని సహాయం వల్ల ప్రకారం దాటగలం అంటున్నారు అనమాట. నీ కొరకు సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తా అన్నారు. ప్రార్థనని ఏవో సఫలపరుస్తా అంటున్నారు. ఏదైనా ఎందుకంటే మనం బైబిల్ పూర్తిగా రాస్తానండి, కంప్లీట్గా మరి మొత్తం రాస్తారు. మనం 3 సంవత్సరాలు పట్టిందనమాట. ఇంకా ప్రతిరోజు కూడా 10 సంవత్సరాల మట్టి కూడా నైట్ ఉపాసం ప్రార్థన చేస్తానండి వాగ్దానం కోసం. ఎందుకంటే వాటిని అందరూ తెలియచేయన్నారు కాబట్టి నేను ప్రతిరోజు కూడా ఉపవాసం ప్రార్థన చేస్తాను. రాత్రిపూట మధ్యలో తెలిసి తర్వాత ఉదయకాల సాయంత్రం ప్రార్థన చేస్తున్నాం. ఇంకా స్తుతియాగం చేస్తున్నాం, బైబిల్ ధ్యానిస్తున్నాం, బైబిల్ పూర్తిగా రాస్తాం కాబట్టి దేవుడు మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మనకు తోడుగా ఉంటాడు. దూతలు కావాలి మంచి దేవుడు మన దేవుడు అనమాట. ఎంత రాకపోలో కూడా నీ తోడుకుంటాను. ఏదైనా మాట్లాడుతున్నారు, ఏదైనా వాగ్దానం అందరూ జీవితం నెరవేరని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనంగా శాశ్వత మంత్ర ఘనమైన నామకు ఎలా స్థుతిస్తుంది అంటే మీద ప్రపంచం పెద్ద బిడ్డ పేరు జ్ఞాపం చేసుకోండి. పెద్ద బిడ్డ అవసరం తట్టింది అక్కడ దర్శనం కోరికలు తెచ్చండి. చిన్న బిడ్డలు మంచిగా గీడి దేశాలు దేవుని విద్యులకు ఉద్యోగాలు తెచ్చండి. ఆది బిజినెస్ వరకు ఆది సాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్పర్శన వేదలతో కొన్ని దర్శనం విని వారిని లేకుండా రక్షణ మారుమాసు దయచేయండి. మిత్రులు రాండి, మీరు ఇష్టం మీ అందస్తు పంట కృప చెప్పుని ఎత్తపడుగులు బాగా దయచేయండి. మా ప్రభు పీరేశ్వరుడు నేసుక్రీస్తు పరిశుద్ధమైన నామని అడిగి వేడుకొని ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. ప్రభు సేవలో మీ సహోదరి మీ అందరి ప్రార్థనలు మా కుటుంబాన్ని కూడా జ్ఞాపం చేసుకోమని మనం చేసుకుంటున్నానండి. గాడ్ బ్లెస్ యూ.